కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై మనతో పాటు మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధితులకు ఎలాంటి అన్యాయం అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక సానుభూతితోటి మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి స్వయంగా నేనే అక్కడి రవాణా శాఖ మంత్రిని, జిల్లా కలెక్టర్ను, డిఐజీ తోటి టెలిఫోన్లో మాట్లాడినాం. మా రవాణా శాఖ అధికారులను కూడా అక్కడికి పంపి అన్ని రకాల సహాయ చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, రవాణా శాఖ పక్షాన అండగా ఉండమని చెప్పినాం. సార్, మృతుల సంఖ్య ఏమైనా మీ నోటీసులోకి వచ్చిందా? వారికి ఎలాంటి ఎగ్జిక్యూషన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం? అందులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తా ఉంది. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ వాళ్ళు ఉన్నారు, ఏంది అనేది ప్రాథమిక విచారణ తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ఎక్స్రేషియా కంటే ముందు ప్రమాదం జరిగిన తీరు, దాని మీద విచారణ, భవిష్యత్తులో జరగకుండా ఉండే అంశాలకు సంబంధించి ఇక్కడ రోజువారీగా హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ చాలామంది ప్రయాణం చేస్తారు. ఇంట్లో కొంత రక్షణ వ్యవహారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా చేయాలనేది ఒక ముగ్గురు మంత్రులము, కమిషనర్స్ కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్స్ పునరావృతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. పర్మిషన్ లేని, కాలం చెల్లిన చాలా బస్సులు తెలంగాణకు తిరుగుతున్నాయి. వాటి మీద రవాణా శాఖగా మంత్రిగా మీరు తీసుకుపోయే చర్యలు? వెంటనే స్పందించి అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా మీ బస్సులను ఫిట్నెస్ చేయించుకోండి, లేదంటే హెచ్చరిక చేస్తాను, బస్సులు రోడ్ల మీద తిరగని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి గారితో ఉదయాన్నే మాట్లాడినాను. ఇప్పుడు ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్లో ఉన్నాం. మా శాఖ అధికారులు కూడా అక్కడ శాఖ అధికారులతో సమన్వయం. ఘటనపై సీఎం గారు ఏమన్నా మీతో మాట్లాడారు? పొద్దున్నే సీఎం గారు ఈ అంశం మీద విచారం వ్యక్తం చేసినారు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినారు. నాతో మాట్లాడి శాఖను అలర్ట్ చేసి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో బాధితులకు కానీ, బాధిత కుటుంబాలకు కానీ, అక్కడ చనిపోయినటువంటి హైదరాబాద్, తెలంగాణ వాసులకు సంబంధించి కానీ అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతానికి ఘటనలో జరిగిన తీరుపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. తనతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడాము. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించడంతో పాటు తెలంగాణ నుంచి ఎంతమంది ఆ ట్రావెల్స్లో ప్రయాణం చేశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రావెల్ చేసిన వారు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిని వివరాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వివరించబోతుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. రాజేష్, చూస్తున్నాం